హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే మీకు మొత్తం లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. సో అన్ని సదుపాయాలు ఉన్న చోట మనకు మున్సిపల్ వాటర్ కూడా ఉంది. సో మనకి అతి తక్కువ కాస్ట్లో 2.5 సెంట్లు అండి ఇండివిజువల్ హౌస్. సో మీరు చూస్తున్నారు చుట్టూ కూడా లొకేషను. సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా సీసీ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది, 30 ఫీట్ రోడ్ అండి. సో ఎవరైతే అతి తక్కువ కాస్ట్లో 2.5 సెంట్లు అంటే 120 గజాలండి మొత్తంగా. సో దీంట్లో అయితే మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టారు. మీకు చూపించేదంతా కూడా ఈ సేల్కున్న ఈ హౌస్ అయితే సేల్కుంది. సో మనకైతే పోర్షన్ వైజ్గా ఒక రూమ్ అయితే మనకి ఒక ఫ్యామిలీ ఉండేదికైతే ఒక రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారండి. సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం కూడా గార్డెన్కి అలాగే పార్కింగ్ లాగా వదులుకున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గన్నవరం కేసరపల్లి గ్రామంలో వస్తుందండి. సో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా చుట్టూ లొకేషన్ ఇదంతా కూడా. సో రీసెంట్లీగా కట్టుకున్నారండి, ఇది ఒక 4 months అవుతుంది. సో వాళ్ళు ఉందామని, సో వాళ్ళకు ఏదో మనీ అర్జెంట్ నీడ్ ఉండి వాళ్ళు సేల్ చేస్తున్నారు. 120 గజాల్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే రేకుల షెడ్ అండి. సో చూస్తున్నారు మొత్తం కూడా రేకుల షెడ్ అనమాట. మొత్తం కూడా ఎదర మనకి ఐరన్ షెడ్ కూడా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఇది 120 గజాలండి, 2.5 సెంట్లు అనమాట. సో మీకు రూమ్ కూడా చూపిస్తున్నాను మొత్తం కూడా. సో ఇప్పుడు ఎలా ఉందో అలా ఇచ్చేస్తారండి. ఇంకా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా వర్క్ ఉంటే తీసుకున్న వాళ్ళే చేయించుకోవాలి. సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా ఇచ్చారు. మనకి మొత్తం కూడా కబోర్డ్స్ సిమెంట్ బిల్డలు అయితే మొత్తం కంప్లీట్ చేశారు. ఒక రూమ్గా పెద్ద రూమ్గా కూడా డిజైన్ చేసుకున్నారండి. లోపల మనకి బెడ్రూమ్ లాగా పెద్ద రూమ్ లాగా కూడా మనకి డిజైన్ చేసుకున్నారు. సో మొత్తం కూడా మనకి షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా పైన రేకుల షెడ్ రీసెంట్లీ కన్స్ట్రక్షన్ అండి. సో మనకి మెయిన్ రోడ్ కూడా గన్నవరం మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో ఈ ప్రాపర్టీ అయితే మేము చూపించినందుకు విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి, కమిషన్ అయితే ఏం తీసుకోం. మీకు అలాగే ఒరిజినల్ పట్టా ఉంది, ప్రజెంట్ అయితే మీకు పట్టా ఉందండి. సో ఇది 25 years అయిపోయింది కాబట్టి మనకి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. రిజిస్ట్రేషన్ అయితే మీకు నోటరీ చేయించుకుని స్వాధీన అగ్రిమెంట్ చేసుకుని చూపిస్తే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత. సో ఇదంతా కూడా చూడొచ్చు, మీరు కార్ పార్కింగ్ కూడా లోపల పెట్టుకోవచ్చు అండి. సో ఇదంతా కూడా గార్డెన్లో ఇచ్చారు, చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలేరన్నమాట. మనకు బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో 120 గజాల్లో ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు అతి తక్కువ కాస్ట్లో అయితే ఈ కాస్ట్ కూడా వచ్చేసి మనకి 16 లక్షలు చెప్తారండి ఫైనల్గా. సో 16 లక్షల్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే చెబుతున్నారు. సో ఫైనల్ అని రండి, అది కేవీఎల్ ప్రాపర్టీ వాళ్ళు అయితే ఏదన్నా అవకాశం ఉంటే కొంచెం తగ్గించే మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈశాన్యం వైపు మనకి బాగుంది, మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఉందండి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉన్న వర్క్ రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా తీసుకున్న వాళ్ళే చేయించుకోవాలి. ఎలక్ట్రికల్ వర్క్ అలాగే టైల్స్ ఏమైనా చేయించుకోవాలనుకున్నా, అలాగే వాటర్ లైన్ అంతా కూడా చేయించుకోవాలన్నా తీసుకున్న వాళ్ళే ఆ ప్రాపర్టీ అనేది చేయించుకోవాలండి. సో ఓనర్ అయితే ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగైతే మీకు ఇలాగే ఇస్తారు. సో ఫైనల్ కాస్ట్ అయితే 16 లక్షలు రండి. ఏదైనా అవకాశం ఉంటే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి ఏదైనా మంచి ప్రైస్కి అయితే మీకు ఇప్పించడం జరుగుతుంది. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.